ఏఆర్ రెహమాన్, సైరా బాను విడాకులు తీసుకున్నారు. అయితే ఏఆర్ రెహమాన్ విడాకుల్లో భయంకరమైన నిజాలు లేకపోలేదు. ఇక సినిమా వారి వివాహ బంధాలు విషయానికొస్తే చాలా వరకు వీక్గానే ఉంటాయి. అందరి గురించి కాదు, కొందరు మాత్రమే. ఇక ఏఆర్ రెహమాన్ తన 29 ఏళ్ల వివాహ బంధానికి సైరాకు విడాకులు ఇచ్చారు. ఇక ఈ విషయాన్ని తన భార్య బాను పోస్ట్ చేస్తూ వారిద్దరి మధ్య ఇప్పటికీ గాఢమైన ప్రేమ ఉంది, కానీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అందుకే వారు విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఆ ఇబ్బంది ఏంటంటే తను మ్యూజిక్ ప్లేయర్ గా మంచి స్థాయికి రావడం సంతోషమైతే, తాను లేమాక్స్ మూవీకి డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా చేశాడు. అందులో హీరోయిన్ గా చేసిన నోరాతో మంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారి డేట్ చేయడం వరకు వెళ్ళింది. ఇక ఈ విషయం సైరాబానుకు తెలిసి ఇంట్లో తరచు గొడవలు జరిగాయి. మద్యం మత్తులో ఏఆర్ రెహమాన్ సైరాబాను కొట్టి తిట్టి హింసించడంతో సైరాబాను ఏం చేయలేని పరిస్థితికి దిగజారింది. ఇది ఇలా జరుగుతుండగా తన పెద్ద కూతురికి వివాహం చేయగా ఆమె పెళ్లిలో బుర్కా వేసుకోవడం రెహమాన్ చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఏఆర్ రెహమాన్ బానుకి మధ్య గొడవలు 2022 నుండే జరుగుతున్న పెద్దల దగ్గర పంచాయతీ కూడా జరిగేది. పిల్లల కోసం వారు కలిసి ఉండేవారు. ఇక సైరా బాను ఫిజికల్ గా, మెంటల్ గా ఏఆర్ రెహమాన్ వేసించేవాడు. సైరా బాను తన లాయర్ ద్వారా సోషల్ మీడియాకు ఈ విషయాన్ని తెలియజేసింది.